ఈ పక్కింటమ్మ ముద్దేసింది. దీని చేతకి ఎవరినో ముద్దేసిపోతే కూర ఎత్తి పూట గడిచిపోద్ది నాకు. ఈ ఇంటి వాళ్ళని అడుగుదాం, ఏమన్నా వేస్తారేమో. మాధవకోలం తల్లే ముద్దుంటాయండి అమ్మా. ఎవరు ఇంకా వండలేదు బాబా, పైకి వెళ్ళి. అమ్మగారు పక్కింటి ఆవిడ కొద్ది చల్లదనం పెట్టిందమ్మా. ఇందులో కొద్ది పచ్చడి ముక్కన్నా వేయండమ్మా, ఈ పూట గడిచిపోద్ది నాకు. పచ్చడా? సరే ఉండు, ఇదిగో పట్టు పట్టు. అమ్మ ఈ రోజున పొట్ట గడిచిపోద్దులేమ్మా. మీరు మీ పిల్లలు మీ ఆయన చల్లగా ఉండాలి తల్లి. అమ్మా ఉన్నారా? ఎవరున్నారా? ఎవరు బాబు? ఎవరు నువ్వు? ఏం కావాలి? అమ్మ ధర్మం చేయండి అమ్మా, ధర్మం కోసం వచ్చాను నేను. ఓ ధర్మమా? వస్తా నాకు. ఇగో భీమా. ఏ రోజులో ఉన్నారమ్మా మీరు? బియ్యం కట్టొద్దు కానీ డబ్బులు ఉండి ఎంతకంత. సరే డబ్బులా? సరే ఉండు వస్తున్నాను. ఇగో బాబు. ఏటమ్మా 10 రూపాయలా? 10 రూపాయలకి ఏమవుతుందమ్మా? ఇదిగో అమ్మా పక్కింటి ఆవిడ ఇంకో 100 రూపాయలు ఇచ్చింది, వెనకింటి ఆవిడ 200 ఇచ్చింది, ఊరి చివరి ఆయన అయితే ఇంకో 500 ఇచ్చాడు. ఈ 10 రూపాయలకి ఏమవుతుందమ్మా? ఏందనాలి 10 రూపాయలతో? నా దగ్గర లేవయ్యా, 10 రూపాయలే ఉన్నాయి. ఈ 10 రూపాయలతో ఇంటికి 10 మొత్తం పుణ్యం వచ్చేసేలాగా ఆశీర్దించాలమ్మా మిమ్మల్ని. వద్దులే, మీ 10 నీ దగ్గర పెట్టుకో, ఎందుకు కానీ. ఇదిగో వద్దులే అమ్మా, వెళ్తున్నాను. ఏళ్ళ పని బాగుంది. 10 రూపాయలు అంటే ఎంతో సీరియస్ గా చూసాడు. ఏళ్ళ డిమాండే బాగుంది.